నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు శివప్రసాద్ గురువుగారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను జూలై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. హ్మ్. అన్ని రంగాల వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణంగానే కనిపిస్తూ ఉన్నది. హ్మ్. ఉద్యోగస్తులకు పై అధికారులు వాళ్ళ పైన ఉండేటువంటి అధికారుల యొక్క అండదండలు పరిపూర్ణముగా ఉండబోతున్నాయి. ఓకే. వాళ్ళ మెప్పుదల ఉంటుంది. హ్మ్. చేపట్టినటువంటి పనులను సమయానికి అనుకూలముగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. హ్మ్. చేసేస్తారు. నూతన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అవి కార్యరూపం దాల్చడం జరుగుతాయి. హ్మ్. ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధానంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది గాక హ్మ్. ప్రారంభం చేసుకోవటానికి నూతన పెట్టుబడులు కూడా వీళ్ళకి అందుతాయి. హ్మ్. వృశ్చిక రాశి వారికి ఓకే. విందు వినోద కార్యక్రమాలలో హ్మ్. కార్యక్రమాలకు ధనము కొంచెం వ్యయం చేయడం, అంటే ధనం కొంచెం ఖర్చు పెట్టుకోవటం హ్మ్. జరుగుతుంది. హ్మ్. సహజం కదా విందు వినోద కార్యక్రమాలు అనేటప్పటికీ. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండటం అనేటువంటిది ఉంటుంది ఈ మాసంలో. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. హ్మ్. ఆదాయం రెగ్యులర్గా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం చాలా సానుకూలముగానే ఉన్నది, వస్తూనే ఉంటుంది. హ్మ్. ఇబ్బంది ఉండదు. స్త్రీకి సంబంధించినటువంటి ధనము లాభము అనేటువంటిది ఉన్నది వీళ్ళకు. ఓకే. లేదా ఆడవాళ్ళైతే మగవాళ్ళ ద్వారా, హ్మ్. భూముల ద్వారా ఓకే. అలా హ్మ్. ఆదాయం ఉన్నది. నూతన వస్త్ర ప్రాప్తి, వీళ్ళు కూడా కొత్త బట్టలు కొనుక్కోవటం చేయటము, అలాగే వాహనము, హ్మ్. కొత్త వాహనం ఒకటి కొనుక్కోవడం చేయటము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఓకే. ఈ రాశి వాళ్ళల్లో కూడా ఫైనాన్స్ చేసేటువంటి వాళ్లకు చాలా యోగవంతంగా ఉన్నది. హ్మ్. వాళ్లకు మంచి, అంటే కొంచెం వచ్చి అడగడము చేయటము, కావాలి అనడము, హ్మ్. వాళ్ళ సౌకర్యం కొద్దీ వాళ్ళు బాగా చేసుకుంటారు. ఓకే. వాళ్ళకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. హ్మ్. ఏది ఏమైనా ఈ వృశ్చిక రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ మాసం మాసం అంతా బాగుంది. చాలా చక్కగా. బాగుందమ్మా. ఇక వాళ్ళు అనుకునేవి అనుకున్నట్టుగా కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి. వీళ్ళు దైవారాధన ఏం చేస్తే బాగుంటుంది అని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఇంకా మేలు జరుగుతుంది. హ్మ్. తర్వాత కొన్ని పనులు మేలు జరగాలి వీళ్లకు అని అనుకున్నప్పుడు కాస్త ఎరుపుది, మరీ ఎరుపు అంటే కొంచెం స్నఫ్ కలరు హ్మ్. లాంటివి గుడ్డలు వేసుకుంటే, హ్మ్. అంగి చొక్కా ఒకటి వేసుకున్నా చాలు, బాగుంటుంది గాక. ఓకే. అది జరుగుతుంది. దిక్కులు అన్ని విషయాలు, అన్ని దిక్కులు పర్వాలేదమ్మా. సో అదండి విషయం. మీకు చాలా బాగుంది. మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. కాస్త త్వరితగతిన పనులన్నీ కూడా కంప్లీట్ కావడానికి. అలాగే కలర్స్ విషయానికి వస్తే లైట్ రెడ్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ మీరు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే చక్కటి ఫలితాలు అనేవి ఉంటాయి. జాతకాల పరిశీలన కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే శివప్రసాద్ గురుగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా మీ జాతకాలని చూసి మీరు ఏం చేస్తే బాగుంటుంది, మీకు ఏ కాలం కలిసి వస్తుంది, విషయాలన్నీ కూడా మీతో చర్చించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాం. నమస్తే.